అందరకు స్వాగతం. చిన్న ప్రార్థనతో ఆరంభిద్దాం. పరిశుద్ధులైన తండ్రి ప్రభా, నాయన ఈరోజు ప్రభు నీ మాటలు వినటానికి మేము ఉన్నాం ప్రభా. నీ మాటల జీవం ఉంది ప్రభా. నీ మాటలు విన్నప్పుడు మా జీవితంలో స్వస్థత విడుదల దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు తన శిష్యులను ఉద్దేశించి ఇలా పలికారు, మీరు నా వాక్కును మీ ఇల్లుగా చేసుకొనచో మీరు నా శిష్యులగుదురు. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. ప్రభు వాక్కును మన ఇల్లుగా చేసుకోవాలి. అందుకు ప్రాచీన భక్తులు లెక్స్యో దివినా అనేటువంటి పద్ధతిని అవలంబించారు. మనం కూడా ఆ పద్ధతిని పాటిద్దాం. ఈ పద్ధతిలో 5 ముఖ్యమైన మెట్లు ఉన్నాయి. మొదటిది పఠనం, రెండవది పఠన పరమార్థం, మూడవది ధ్యానం, నాలుగవది ప్రార్థన, ఐదవది ఆచరణ. ఈ కార్యక్రమంలో మనకు సహకరించడానికి మన సోదరుడు ఫర్ బిఎల్ఆర్ రాయప్ప, అలానే సోదరుడు ఫర్ జాన్ బోస్కో గారు పాల్గొంటున్నారు, సహకరిస్తున్నారు. వారికి కూడా స్వాగతం. ఇప్పుడు మనం ఈ దినం పాస్కా కాల 3వ ఆదివారానికి చెందినటువంటి సువార్త పఠనం లూకా సువార్త 24వ అధ్యాయం 13 నుంచి 35 వచనాలు. అనగా ఎమ్మావు గ్రామానికి వెళ్ళే శిష్యులకు యేసు దర్శనం. ఈ విషయాన్ని ఇప్పుడు మనం ఆలకిద్దాం. ఆ రోజుననే వారిలో ఇద్దరు యెరూషలేముకు 7 మైళ్ళ దూరమున ఉన్న ఎమావు గ్రామమునకు వెలుచు జరిగిన సంఘటనల గురించి మార్గమున ముచ్చటించుకొనుచుడిరి. వారు ఇట్లు తర్కరించుచుండగా యేసు తనకు తానుగా వారిని సమీపించి వారి వెంట నడవసాగెను. వారు ఆయనను చూచిరి, కానీ గుర్తింపలేకపోయిరి. మీరు నడుచుచు దేని గురించి మాట్లాడుకొనుచున్నారు అని ఆయన వారిని అడిగెను. వారు విచారముతో నిలిచిపోయిరి. అప్పుడు వారిలో క్లెయోఫా అనుతడు, యెరూషలేములోని నీవు క్రొత్తవాడవా? ఈ దినములో అక్కడ ఏమి జరిగినదో నీకు తెలియదా అనెను. ఏమి జరిగినది అని ఆయన తిరిగి ప్రశ్నింపగా వారు ఇటులా చెప్పసాగిరి, నజరేయుడైన యేసుని గూర్చి వినలేదా? ఆయన ఒక ప్రవక్త, తన క్రియలయందును వాక్కునందును దేవుని వలన మనుష్యుల వలన శక్తివంతునిగా పరిగణింపబడినవాడు. మన ప్రధాన అర్చకులు అధిపతులు ఆయన మరణదండమునకు అప్పగించి సిలువ వేసిరి. అయితే ఆయనే ఇజ్రాయేలును రక్షించునని మేము ఆశతో ఉంటిమి. ఈ సంగతులు జరిగి నేటికి 3 రోజులయ్యెను. మనలో కొంతమంది స్త్రీలు ప్రాతకాలమున సమార్య వద్దకు వెళ్ళగా అక్కడ వారిని యేసు దేహము కనబడలేదు. అంతేకాకుండా వారిని దేవదూతలు ప్రత్యక్షమై ఆయన సజీవుడని చెప్పినట్లుగా వారు వచ్చి చెప్పి మమ్మలను ఆశ్చర్యపరిచిరి. అంతటా మాలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగానే ఉండుటం చూచిరి, కానీ యేసును మాత్రము చూడలేదు. ఇప్పుడు యెరూషలేము నగరం నుండి ఎమ్మావు గ్రామానికి 2 శిష్యులు తిరిగి వెళుతూ ఉన్నారు. వీరిద్దరి స్వగ్రామం ఎమ్మావు గ్రామం సుమారు 7 మైళ్ళ దూరంలో ఉంది. గత కొద్ది రోజుల పాటు యెరూషలేములో ఉండి అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా వారు పరిశీలించారు. పలు రకాల సంఘటనలు వారు గుర్తించారు. అయితే ఇప్పుడు ఎంతో నిరాశతో తిరిగిపోతూ ఉన్నారు. ఆ నిరాశకు కారణం మెస్సయ ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడని, వారికి రోమన్ సామ్రాజ్యం నుండి, రోమన్ పరిపాలన నుండి స్వాతంత్ర్యాన్ని సంపాదించి శాంతి సమాధానాన్ని సమకూరుస్తాడని లౌకిక దృష్టితో ఆలోచించి ఈ విధంగా యేసు సిలువ వేయబడటం, ఘోరమైనటువంటి సిలువ మరణాన్ని అనుభవించటం, ఆ తర్వాత భూస్థాపితం కావటం అనేది వారు చూచారు. అందుకే వారి ఆశలన్నీ కూడా అడియాసలైనట్టుగా భావిస్తూ విచారంతో
తిరిగిపోతూ ఉన్నారు. స్త్రీలు కొందరు యేసు దేహం సమాధిలో కనిపించడం లేదని చెప్పినప్పటికీ కూడా, అలానే దేవదూతలు కూడా ఆయన సజీవుడై లేచున్నాడని చెప్పినప్పటికి కూడా వీరు అంతగా నమ్మకపోవటం, అందుకే విచారంలో మునిగి తిరిగి వెళుతూ ఉన్నారు. అది పరిస్థితి. ఈ సుదీర్ఘ పట్టణంలో 3 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. మొదటిది, ఈ ఇద్దరు శిష్యులు ఎమ్మావుకు తిరిగి వెళ్ళేటువంటి మార్గ మధ్యములో యేసు వారిని కలుసుకోవటం. రెండవ భాగం, యేసు వారితో కలిసి భుజించటం. మూడవ భాగం, ఆ ఇద్దరు శిష్యులు తిరిగి యెరూషలేము నగరానికి వెళ్ళటం. ఇప్పుడు మొదటి భాగం, మార్గ మధ్యములో యేసు ఒక బాటసారి వలె వచ్చి వారిని కలుసుకుంటారు. యేసు ప్రభుని దేహం సమాధిలో లేదని స్త్రీలు తెలియచేశారు. అలానే దేవదూతలు కూడా ఆయన సజీవుడని చెప్పారు కదా. అయితే ఈ ఇద్దరు శిష్యులు ఎందుకని నమ్మలేదో మాకు కొంచెం విపులంగా వివరిస్తారా? స్త్రీలు ఆనాటి సమాజంలో స్త్రీల సాక్ష్యానికి అంత విలువ లేదు. ఈ స్త్రీలు వచ్చి చెప్పారు దేహం కనిపించడం లేదని. అలానే వారికి దేవదూతలు కనిపించినట్లు, ఆ దేవదూతలు ఆయన సజీవుడై లేచాడని చెప్పినట్లు వచ్చి చెప్పారు. ఇద్దరు శిష్యులు ఆశ్చర్యపోయారే కానీ అంతకంటే వారికి ఎక్కువ విశ్వాసం అనేది కలగలేదు. ఎందుకంటే ఆయన కనిపించడం లేదు, ఎక్కడున్నాడో తెలియదు. అందువల్ల వారి విచారం అనేది ఏమాత్రం కూడా తగ్గలేదు. అది మనం ముఖ్యంగా గమనించాలి. ఈ ఇద్దరు శిష్యులు యేసు ఎన్నుకున్న 12 శిష్యులోని వారు కారు. సాధారణ శిష్యులు, అనేక మంది సాధారణ శిష్యులు యేసుని నమ్ముకొని వెంబడించిన శిష్యులు ఉన్నారు. వారిలో వీరిద్దరూ అన్నీ తిలకించారు కానీ ఆశాభంగం చెంది ముచ్చరించుకుంటూ తిరిగిపోతూ ఉన్నారు. యేసు అటువంటి సమయంలో ఒక బాటసారి వలె వచ్చి వారిని కలిసి వారు ముచ్చటని, వారు మాట్లాడే విషయాల్ని ఆలకిస్తూ ఉన్నారు. అప్పుడు యేసు వారితో సంభాషించడం మొదలుపెట్టారు. ఆ జరిగిన సంఘటనలు ఏమిటో యేసు తెలియనట్లుగా వారిని అడగటం, అలానే వారి విచారానికి యేసు మందలించడం అనేది కూడా మనం చూస్తున్నాం. 25 నుంచి 22 వచనాల్లో యేసు వారిని మందలించడం అనే విషయాన్ని మనం ఆలకిస్తున్నాం. యేసు ఆ ఇద్దరితో, ఓ అవివేకులారా, ప్రవక్తల వచనములను అన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కదా అనెను. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములో తన్ను గురించి రాయబడినవి అన్నియూ వారికి వివరించెను. ఈ విధంగా యేసు లేఖనాల్లో ఉన్నటువంటి లోతైన భావాన్ని, తన గురించి చెప్పినటువంటి ప్రవచనాల్ని వివరించారు. అప్పుడు వారిలో కొంత కదలిక అనేది ఆరంభమైంది. వారి హృదయాలు ఎంతో ప్రజ్వలించడం అనేది కూడా ఇక్కడ రాయబడి ఉంది. ఈ సంఘటనల్ని మనం పరిశీలించినప్పుడు వారు విచారంతో వెళ్ళిపోతూ ఉన్నప్పటికీ కూడా యేసు ఒక మంచి కాపరి వలె తన గొర్రెలను వెతుకుతూ వచ్చినట్లుగా మనం గ్రహించాలి. వారు జీవాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. యెరూషలేము నగరం శ్రమల ద్వారా మహిమకు చిహ్నం, శ్రమల ద్వారా జీవాన్ని పొందేయడానికి చిహ్నం. యెరూషలేమును వీడి తిరిగిపోతున్నారంటే అర్థం ఒక విధంగా జీవాన్ని, వెలుగును వీడి వెళ్ళిపోతున్నారు, అంధకారంలోకి పోతున్నారు. ఇప్పుడు యేసు వచ్చి క్రమేణా వారిలో మరలా వెలుగును కలిగిస్తూ ఉన్నారు అన్నమాట. ఆ తర్వాత వారితో ముచ్చరించిన తర్వాత, లేఖనాల్లో ఉన్నటువంటి విషయాల్ని స్పష్టంగా తెలియజేసిన తర్వాత వారు యేసుని మాతో ఈ రాత్రికి ఉండి
సాయంత్రం ఉండి భోంచేయమని బలవంతం చేస్తారు. ఆ విషయాన్ని 28 నుంచి మనం ఆలకిస్తున్నాం. అంతటా వారు ప్రొద్దు వాలిపోయినది, సంధ్యవేళ అగుచున్నది, మాతో ఉండుడు అని ఆయనను బలవంతము చేయగా ఆయన అందులకు అంగీకరించెను. యేసు వారితో కూడా భోజనముకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి విరచి వారికి ఇచ్చెను. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించిరి, కానీ ఆయన అదృశ్యుడయ్యను. అంతటా వారు ఒకరితో ఒకరు, ఆయన మార్గములో మనతో మాట్లాడినప్పుడు, లేఖనములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వరలేదా అనుకొనిరి. యేసు వారి ఆహ్వానాన్ని మన్నించి వారితో కలిసి భుజించడం ఆరంభించారు. ఆనాటి సాంప్రదాయం ప్రకారం యూదుల కుటుంబాల్లో తండ్రి రొట్టెను ఆశీర్వదించి త్రుంచి తన కుటుంబ సభ్యులందరికీ పంచిపెడుతూ ఉంటాడు. యేసు రొట్టెను త్రుంచినప్పుడు వారికి కనువిప్పు కలిగింది. రొట్టెను విరచడంలోని అంతరార్థాన్ని మాకు కొంచెం వివరిస్తారా? ఒక ముఖ్యమైన అతిథి కూడా కుటుంబానికి వచ్చినప్పుడు అతిథిని ఆశీర్వదించి రొట్టెను త్రుంచి ఇవ్వమని చెబుతూ ఉంటారు. అది వారి సాంప్రదాయం. ఇక్కడ 2 శిష్యులు యేసును అర్థించారు. రొట్టెను ఆశీర్వదించి త్రుంచి చూడండి. ఆ ప్రక్రియలో వారికి కనువిప్పు అనేది కలిగింది. ఆ కనువిప్పు ఎందుకు దానిలో కనువిప్పు కలిగిందని అంటే, రొట్టెను విరచటం అనేది కడరా భోజనాన్ని సూచిస్తుంది. యేసు తన శిష్యులతో కడరా భోజన సమయంలో ఆశీర్వదించి రొట్టెను తుంచి తన శిష్యులకు పంచిపెట్టారు. అది యేసు శిలువ మరణాన్ని సూచిస్తుంది. యేసు తన శరీరాన్ని త్రుంచి బ్రద్దలు చేసి ప్రజలకు పంచిపెట్టారు. ప్రజల పాపం కొరకు ఈ విధంగా బ్రద్దలయ్యారు. కనుక రొట్టెను త్రుంచటం అనేది చాలా ఎంతో గుడాతంతో కూడుకున్నటువంటి పని. సో ఆ విషయం ఇక్కడ జరిగింది. యేసు రొట్టెను త్రుంచినప్పుడు వెంటనే ఆ కడరా భోజన సమయంలో జరిగిన విషయం, శిలువపై యేసు శరీరం బ్రద్దలు కావటం, ప్రజల కొరకు తుంచి పంచటం అనే విషయాన్ని వారు గ్రహించి పవిత్రాత్మ ప్రేరణతో యేసును వారు గుర్తించినట్టుగా మనం ఈ అధ్యాయంలోని 31వ వచనంలో చూస్తూ ఉన్నాం. దానితో వారికి కనువిప్పు కలిగినది, వారు యేసును గుర్తించిరి, కానీ ఆయన అదృశ్యుడయ్యను అని రాయబడి ఉన్నది. యేసు అదృశ్యుడయ్యను. ఎందుకు అదృశ్యుడయ్యను కొంచెం తెలియచేస్తారా? ఇప్పుడు శిష్యుల మధ్య, అందరి మధ్య కూడా అగోచరంగా ఉండబోతున్నారు. అంతకుముందు భౌతికంగా వారి మధ్య ఉన్నారు. ఇక నుంచి వారితో అగోచరంగా ఉండి వారిని బలపరుస్తూ ఉంటారు. అందుకే వెంటనే అదృశ్యమైనట్టుగా మనం భావించాలన్నమాట. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథ పరమార్థ కార్యక్రమంలో చిన్న విరామం.